ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. ఇప్పుడు మనకి పంచగ్రహ కూటమి వస్తుంది. ఇప్పుడు కుంభరాశిలో ఆల్రెడీ రాహు ఉన్నాడు. మన జనవరి 14 తర్వాత మనకి ఈ రవి సంక్రమణం జరిగింది కదా. ఇవన్నీ కూడా మనకి ఫిబ్రవరి 14 నుంచి ఈ రవి కూడా మనకి కుంభరాశిలోకి రావడం, ఈ విధంగా రవి శుక్ర కుజ బుధ గ్రహాలన్నీ కూడా మనకి రాహుతో కలవడం వల్ల పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతము చతుర్గ్రహ కూటమి అంటే 4 గ్రహాలు మనకు ఇప్పుడు మకర రాశిలో ఉన్నాయి. రవి కుజ బుధ శుక్ర గ్రహాలు. దీన్ని బట్టి మనకి ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా ఎలా ఉంటుందో చెప్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. అసలే మీనరాశి వారికి అందరికీ కూడా కోళ్ళ పందాలు, రేసులు అంటే ఇష్టం, పేకాట్లు, ఇవన్నీ కూడా మనకి ఈ చతుర్గ్రహ కూటమి రాకముందే ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు శని. మరి ఈ యొక్క మనకి ఈ యొక్క శుక్రుడు శుక్ర మోడములో ఉన్నప్పుడు, అలాగే చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది లాభంలో ఏర్పడింది. రవి కుజ శుక్ర బుధ గ్రహాలు అనేటటువంటివి ఉన్నాయి. మరి పేకాటలో ఈ రేసెస్లో మీరంతా కూడా విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళందరూ కూడా స్టాక్ ఎక్స్చేంజెస్, షేర్స్, కమోడిటీస్ ఇవన్నీ కూడా ఆడి బ్రహ్మాండంగా సాధించడం అనేటటువంటి జరిగింది. అలాగే భార్య వల్ల లాభాలు ఉన్నాయి. ఇంతకుముందు కట్నం తర్వాత తీసుకురాలేదని వేధించేటటువంటి వాళ్ళంతా కూడా మీనరాశి వాళ్ళు మళ్ళీ కట్నాలు వాళ్ళు తీసుకురావడమే కాకుండా భార్య అత్తగారుల వలన లాభాలు ఇవన్నీ కూడా మీకు జరిగినాయి. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా మీరు కోరుకున్న ఫలితాలు కోరుకున్నట్లుగా మీకు ఈ యొక్క లాభాలు జరిగినాయి. కాబట్టి పరీక్షల్లో మీరు పాస్ అవ్వడం తథ్యం. అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఈ యొక్క డీవియేషన్స్ అనేటటువంటివి ఉన్నాయి. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి, అలాగే ప్రేమ వ్యవహారాల్లో డిస్ట్రాక్షన్స్కి గురవడానికి అవకాశాలు విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారందరూ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్య యొక్క అనారోగ్య పరిస్థితుల గురించి ఆలోచించడం జరుగుతుంది. పిల్లలందరినీ కూడా బ్రహ్మాండంగా మీరు చూసుకోవడం జరుగుతుంది. వ్యయంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి ప్రభావం వలన మీకు నిద్ర తక్కువగా పట్టడము, చర్మ వ్యాధులు, ఇతర కాళ్ళ మోకాళ్ళ నొప్పులు ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కొత్త కొత్త వ్యాపారాలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ప్రాజెక్ట్స్ రాలేదు అని కంగారు పడడం జరుగుతుంది. ఇక విదేశాల నుంచి వ్యాపారాలు బాగుంటాయి. మల్టీనేషనల్ కంపెనీస్లో మీకు మంచిగా ఆదాయం అనేటటువంటిది ఉంటుంది. ఇక ఈ రాశి వారికి అందరికీ కూడా వీసా ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క అర్ధాశ్రమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన 1కి 2 సార్లు వీళ్ళు పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ కాకుండా వీళ్ళు 1కి 2 సార్లు ప్రయత్నించుకోవాలి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము అనేకమైనటువంటి తీర్థయాత్రలకు వెళ్ళడము, ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. జాబ్ ఇన్సెక్యూరిటీ లేదు, మీకు జాబ్ సెక్యూరిటీ బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళడము, అక్కడ సంపాదించడం అనేటటువంటి తథ్యము. అలాగే ఇతర రాష్ట్రాలకి తిరుగుడు, ఏదో పని పట్ల ఇలాగ అన్నీ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి ఎలినెంట్స్ అని కాబట్టి ఎంత చేసినప్పటికీ కూడా కొంత అవమానం అనేటటువంటిది ఉంటుందన్నమాట. అందువల్ల అనవసరమైనటువంటి గొడవలకు వెళ్లకుండా ఇంట్లో అయినా బయటకైనా మీ పనేదో మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క శని ఎలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం, మంత్రజప అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రావి చెట్టుకి ఓం రాహవే నమః, ఓం శనేశ్చరాయ నమః అంటూ శనివారం నాడు జపం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.